వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యడ్యూరప్ప తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం పడిపోతుందంటూ జోస్యాలు చెప్పారు. మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ బేరాలు పలికారు. కానీ సడన్ గా ఆయన టోన్ మారిపోయింది. తాము ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నాలు చేయడం లేదంటున్నారు. బీజేపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు స్వరం మారింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోలేకపోయారు. దీంతో వ్యవహారం బెడిసి కొట్టింది. అయితే కుమారస్వామి ప్రభుత్వం 100% సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఆపరేషన్ కమల్ విఫలమైందా? కర్ణాటకలో బీజేపీ వ్యూహం ఫలించలేదా? కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. తన ఎమ్మెల్యేలను ఢిల్లీకి తరలించి క్యాంపు రాజకీయాలు నడిపించింది. మరోవైపు 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి ముంబైకి తరలించింది. అంతవరకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత నాటకాన్ని రక్తి కట్టించలేక బీజేపీ చేతులెత్తేసింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎటువంటి ప్రయత్నాలు చేయలేదంటూ యడ్యూరప్ప తాజాగా ప్రకటించారు. అయితే బీజేపీ క్యాంపు రాజకీయాలు దేశమంతటికీ తెలిసిపోయాయి. 2 రోజుల క్రితం యడ్యూరప్పే త్వరలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే సడన్ గా మాట మార్చారు. తాము ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేస్తుందంటూ జోస్యాలు చెబుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బుధవారం ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కన్నడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సిద్ధగంగా మఠ్ అధిపతి 112 ఏళ్ల శివకుమార్ స్వామీజీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యడ్యూరప్ప ఢిల్లీ నుంచి బెంగళూరుకి వచ్చేశారు. దాంతో ఆపరేషన్ కమల్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ నేతల వాదన మరోలా ఉంది. బీజేపీలోని కీలక నేతలే తమకు ఆపరేషన్ కమల్ గురించి సమాచారం ఇచ్చారని, దాని ఆధారంగానే ఈ కుట్రను భగ్నం చేశామంటున్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా అధికారం దక్కించుకోవాలంటే 112 సీట్లు సంపాదించాలి. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల దగ్గర ఆగిపోయింది. జేడీఎస్ 37 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్లు మద్దతునివ్వడంతో కుమారస్వామి సీఎం అయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు లాక్కోవాల్సి ఉంది. బీజేపీ కేవలం 4 ఎమ్మెల్యేలను మాత్రమే తన వైపు తిప్పుకోగలిగింది. ఆ సంఖ్యతో తాను అనుకున్నది సాధించే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ వెనకడుగు వేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ కమల్ విఫలమైన ముందు పరిస్థితులు అంతా కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం తలరాత మారిపోవడం ఖాయమంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఏదోలో అక్కడ అధికారం చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి
జేడీఎస్ మద్దతుతో పని లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీయే కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసి తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి కుమారస్వామి తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇరవై 28 ఎంపీ సీట్లు 12 కావాలంటున్న జేడీఎస్. పార్లమెంటు సీట్ల పంపకాల విషయంలోనూ జేడీఎస్ కాంగ్రెస్ల మధ్య వివాదం చెలరేగుతుంది. కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. వీటిలో 12 సీట్లు తమకు కేటాయించాలని జేడీఎస్ పట్టుబడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటే తమ ప్రభుత్వానికి ఢోకా ఉండదని కుమారస్వామి భావిస్తున్నారు. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవరితోనైనా బేరసారాలు సాగించొచ్చని దానిని అడ్డం పెట్టుకుని కర్ణాటకలో తామే అధికారంలో కొనసాగాలన్నది కుమారస్వామి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కర్ణాటక రాజకీయాల్లో రసవత్తర మలుపులు ఖాయమనిపిస్తోంది.